డే 23 ఆఫ్ 365 డేస్ షార్ట్ కట్ సిరీస్. మనకు ఆల్రెడీ రేషియోస్ ఎలా ఏర్పడతాయి అండ్ తర్వాత రేషియోస్ని డిఫరెంట్ ఫార్మాట్లో ఎలా చేస్తాము అండ్ ఎలా రాస్తాము అనేది లాస్ట్ 2 వీడియోస్లో చూసాము. సో ఇక్కడ మనకి 2 రేషియోస్ని సింగిల్ రేషియోగా ఎలా మెర్జ్ చేయాలనేది నేర్చుకుందాం. సో ఇందులో మనకి ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఈ మెథడ్లో ఓన్లీ 2 రేషియోస్ ఉన్నప్పుడు మాత్రమే మనం మెర్జ్ చేయడానికి కుదురుతుంది. సో ఇక్కడ ఏంటంటే A:B 2:3 ఉంది, B:C 3:5 అయితే A:B:C ఎంత. సో ఇక్కడ చూడండి, ఇక్కడ B వాల్యూ అనేది ఇక్కడ 3నే ఉన్నది అండ్ ఇక్కడ కూడా మనకి 3నే ఉన్నది. సో ఇలా కనుక మీకు సేమ్ కనుక ఉంటే ఇక డైరెక్ట్గా రాసుకోవడమే. ఏ వాల్యూ ఎంత ఉన్నది, ఇక్కడ 2. B వాల్యూ ఎంత ఉన్నది, 3 ఉన్నది, ఇక్కడ 3నే ఉన్నది, ఇక్కడ కూడా 3నే ఉన్నది. అండ్ C వాల్యూ ఎంత అంటే 5. సో దీని రేషియో ఎంత అంటే 2:3:5. బట్ ఇక్కడ B వాల్యూ అనేది డిఫరెంట్గా ఉన్నది. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే 5కి 2కి ఎల్సిఎం తీసుకుంటాం. సో ఏంటంటే ఇక్కడ 2 ఉన్నది కదా, దీన్నేమో ఇంటూ 2 చేస్తాం. ఇటు సైడ్ ఇంటూ 2 చేస్తే ఇటు సైడ్ కూడా ఇంటూ 2 చేయాలి. దీన్నేమో ఇంటూ 5 చేస్తాం. ఇక్కడ కూడా మనకి 2 రెండు వైపులా కూడా ఇంటూ 5 చేస్తాం అనమాట. సో ఇప్పుడు రాసుకోండి, 3 2s ఎంత మనకి 6 ఏ వాల్యూ, B వాల్యూ 5 2s 10 ఓకేనా. సో ఇక్కడ కూడా 2 5s మనకి 10 ఉన్నది. అండ్ C వాల్యూ ఎంత 1 × 5 అనమాట. సో ఇక్కడ మనకి A:B:C వాల్యూ ఎంత అంటే 6:10:5. సో ఇలా మనకి ఫస్ట్ మెథడ్లో సాల్వ్ చేస్తాం. సెకండ్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఈవినింగ్ ఇంకొక వీడియో పెడతాను. సో ఓకేనా. సో ఈవినింగ్ మళ్ళీ మీకు సెకండ్ మెథడ్ అనేది ఎలా చేస్తాం ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రేపుని ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.